కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రేవంత్ రెడ్డి వదిలేసిపోయే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ మాటల కారణంగా, వీళ్ళ అనాలోచిత చర్యల కారణంగా, వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ కుంటుపడే ప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. వ్యాపార రంగం విశ్వాసం లేకుండా పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు అందరూ కూడా కేసీఆర్ చుట్టూ తిరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తగ్గుముట్టం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటంటే, మీరు మమ్మల్ని తిట్టండి, మేము మిమ్మల్ని తిడతాము, ప్రజలు మనల్ని చూస్తే చాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మేము చేయలేదు, మీరు చేయకూడదు అన్నట్టుగా వ్యవహరించి చందంగా ఉంది. మీరు మమ్మల్ని విమర్శించండి, మేము మిమ్మల్ని విమర్శిస్తాం. ఇదా తెలంగాణ కావాల్సింది అడుగుతా ఉన్నాను. నిర్మాణాత్మకంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు. చిత్తశుద్ధితో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా వాళ్ళకు ఏ కోశాన లేదు. వాళ్ళ డిఎన్ఏలోనే, కాంగ్రెస్ డిఎన్ఏలోనే చిత్తశుద్ధి అనేది లేదు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నుంచే పుట్టింది కాబట్టి, టీఆర్ఎస్ అధినేత కూడా నాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. మా వైఫల్యాల జోలికి మీరు వెళ్ళకండి, మీ వైఫల్యాల జోలికి మేము వెళ్ళము. మీరు మమ్మల్ని తిట్టినట్టు డూ ఫైటింగ్ చేయండి, మేము మీతో తిట్టినట్టు డూ ఫైటింగ్ చేస్తాము. ఎవరి మీద కేసులు పెట్టారా, ఎవరికి జైలుకి వెళ్ళారో ముఖ్యం కాదు. నా తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది, నా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు జరుగుతున్నాయో ఈరోజు తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఈరోజు సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాల హామీలు తుంగలో తొక్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏటీఎం స్టేట్ ఏదైందంటే ఈరోజు తెలంగాణ అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవు. పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు. వృద్ధుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, ఏ ఒక్క పెన్షన్ పెంచే పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ చాలా నష్టపోతుంది. మాటలతోటే రాజకీయాలు చేయాలనుకుంటే, మాటలతోటే పరిపాలన చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో, విమర్శలతోటే రాజకీయాలు చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో, వీటి కారణంగా తెలంగాణ కొరిగేదేమీ లేదు. కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి తిట్టినా, రాహుల్ గాంధీ కుటుంబాన్ని కేసీఆర్ తిట్టినా తెలంగాణకి ఏమీ ఒరగదనే విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ అభివృద్ధి జరగదు. అసెంబ్లీ నియోజకవర్గానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తా, హాస్పిటల్ నిర్మాణం చేస్తా, రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేస్తా అని కేసీఆర్ చెప్పాడు, రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ కింది స్థాయిలో ఏమీ జరగలేదు ఇప్పటివరకు. ఈరోజు అనేక రకాల, ఈరోజు హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు ఉన్నాయంటే
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలో ఒక్క రూపాయి అయినా సరే పారిశుద్ధ కార్మికులకు వీధి లైట్లకు ఖర్చు పెడతా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే. ఈరోజు పేద ప్రజలకు బియ్యం అందుతా ఉన్నాయంటే కనీసం తినడానికి తిండైనా అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కారణంగానే. ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కారణంగానే. పత్తి కొనుగోలు చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల కారణంగానే. ఈరోజు తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతా ఉన్నాయంటే జాతీయ రహదారుల కారణంగానే. కానీ ప్రతిరోజు ప్రచారం మాటం ఆర్భాటం, అభివృద్ధి మాత్రం నిల్ అన్న విధంగా ఈరోజు ఉన్నది. పరిస్థితి ఈ రకంగా ఉంటే మీసాలకు సంపెంగా నువ్వునన్నారు. ఆ రకంగా ఈరోజు మూసి 1,50,000 కోట్లు అభివృద్ధి చేస్తారు. మళ్ళీ ఆయన నల్గొండలో ప్రచారం మొదలుపెట్టిండు, పాదయాత్ర చేసిండు. ఆలు లేదు చూలు లేదంటే అది ఉన్నది సామెత. నల్గొండలో ప్రచారం చేసిండు. మేము మూసి ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకుంటే ఇలా అడ్డుకుంటున్నారని. ఏం చేయబోతున్నావు? మూసిని ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నావు? ఎంత ఖర్చు అవుతుంది? దాని కార్యాచరణ ఏంటి? దానికి డిపిఆర్ ఏంటి? ఏదీ లేదు. కానీ రెండు మాత్రం చేశాడు. ఇక్కడ ఇల్లు కొలగొడతా అంటాడు, నల్గొండలో రైతులను రెచ్చగొడతాడు. భారతీయ జనతా పార్టీ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, ట్యాంక్ బండ్ అంతా కూడా ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్ళు వస్తా, అందరూ వచ్చి నీళ్లు తాగాలన్నాడు. ట్యాంక్ బండ్ ఒక తాగునీటి కేంద్రంగా మారుస్తా అన్నాడు. ఆయన మాటలు ఎవడు తాగితే చమలి బతి ఇంటికి కూడాడు. ఆయన చేస్తానే ఆయన వేయండు. ఈయన కొత్తపల్లి వెతుకుడు, నేను చేస్తా అని నల్గొండ దాకా చెప్తున్నాడు. ఎవరు ఆయన కడుతుంటే ఎవరు అడ్డుకున్నారట, బుల్డోజర్లను దొక్కిస్తా. నీ ఇష్టమా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి వ్యవహారం? తొక్కించి మీరు రాజ్యం చేస్తారా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ ప్రజలు లేరా? సిస్టమ్ ఉండదా? పేద ప్రజల ఇల్లు కూల్చొద్దు అంటే బుల్డోజర్తో ఎక్కిస్తారా మీరు? తొక్కియండి, ఎట్లా తొక్కిస్తారో చూస్తాం మేము కూడా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది మాకు. మీరు ఖాళీ రాజ్యాంగం పట్టుకొని పుస్తకం పట్టుకొని తిరుగుతారు, ఒక్కరోజు కూడా చదవలే. కానీ మాకు అనేక రకాల హక్కులు ఉన్నాయి. ఈరోజు మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మూసి ప్రక్షాళన జరగాలి. అది జంటనగర ప్రజలకు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది. పునరుద్ధరణ జరగాలి. కానీ పేదల ఇల్లు కులగొట్టకుండానే చెయ్యవచ్చు. ఏదైనా ఒక ప్రభుత్వం మీకు తెలుసు, మేము మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం, పేదలకు ఇల్లు కట్టాలనుకుంటాం, గవర్నమెంట్ స్కూళ్ళు నిర్మాణం చేయాలనుకుంటాం, మంచి రోడ్లు వేయాలనుకుంటాం, మంచి హాస్పిటల్ కట్టాలనుకుంటాం, హాస్టల్ నిర్మాణం చేయాలనుకుంటాం. ఆ రకంగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూల్చడంతో, పేదల ఇల్లు కూల్చడంతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం. అందుకే మూసి మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏం లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కులగొట్టకండి. ఇది మా నినాదం. అందుకే రేపు రాత్రి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా?
బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రికి. మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు, కానీ మేము రెచ్చగొట్టడం లేదు. ఈరోజు అనేక బస్తీలలో చాలామంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. తమ కష్టార్జితంతో తమ తండ్రులు తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే రోజొక స్టేట్మెంట్ ఒక మంత్రి, కూలగొడతాం, ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి. ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను. పేదల మీద యుద్ధం చేస్తారా? పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తారా? పేదల కష్టార్జితాన్ని తొక్కేస్తారా? పేదల భవిష్యత్తును అంధకారం చేస్తారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఉన్న డబ్బుతో రిటైనింగ్ వాల్ కట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజ్ అంతా కూడా దారి మళ్లించి మూసీలా కలవకుండా మీరు మూసీ ప్రక్షాళన చేయండి. ఆ ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో మొదటి పార మొదటి తట్ట మేమెత్తుతాం, అంతే తప్ప పేదలను భయపెట్టించేటువంటి కార్యక్రమం, పేదల బతుకులను అవహేళన చేసేటువంటి కార్యక్రమం మంచిది కాదని చెప్పడానికే, పేదల ప్రజలకు ధైర్యం చెప్పడానికే ఈరోజు బస్తీలలో పోతే చాలామంది ఎంత ఆవేదనతో ఉన్నారో మీరు కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ధైర్యం చెప్పడానికే రేపు నాతో సహా మేమందరం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరం కూడా ఆ ప్రజల ఇళ్లలోనే వాళ్ళు పెట్టిన తిరుడు తింటాము, వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో పాటే రేపు రాత్రి ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. ఆ రకంగా ఉండబోతా ఉన్నాం. ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన మాట మీద సిద్ధంగా ఉంటే 3 నెలల పాటు నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. आप लिख सकते हैं आपका पेपर में क्या है, क्या इम्प्लीमेंट हो रहे हैं आप ओरिजिनल आप लोग, मैं तो बोला ना अभी तक सब कुछ बोला मैं, आप लोग लिख सकते हैं तेलंगाना में क्या वादा किया है, क्या वादा इम्प्लीमेंट किया है. मैं भी पूरा तेलंगाना में बॉम्बे में जाके पूरे प्रेस कॉन्फ्रेंस में बोला हूँ, 30 मिनट का प्रेस कॉन्फ्रेंस में. मैं अभी भी आज टुडे एंड टुमारो आई एम गोइंग अगेन Maharashtra election campaign. 17th, 18th I am going to Jharkhand. Coming 4 days I am going to stay. Tomorrow night I will come. Next day morning I will start from 7 o'clock flight to Jharkhand. తప్పేముందంటే ఆయనకు వచ్చిన ఐడియా తప్పేం లేదు. అన్ని పార్టీలు అంగీకరిస్తే చేసుకోవాలి, తప్పడం లేదు. మేము వ్యతిరేకించడం లేదు. పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. రేపు రాత్రికి వస్తాం, అక్కడ మూసి ప్రజలతో తిరుగుతాం. ఒక్కొక్క బస్తీలోనే ఉంటాం. మేము షెడ్యూల్ ఇస్తాం మీకు. రేపు రాత్రికి ఏ బస్తీలో ఉంటామో బస్తీలో ఇంటింటికి ప్రజలను కలిసి ఆ బస్తీలోకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇంటి సభ్యులతో వాళ్ళు వండినటువంటి వాళ్ళు తినేటువంటి తిండిని తింటాం, వాళ్ళతోటి నిద్రపోతాం. రేపు రాత్రికి అంతా కూడా నివాసం ఉంటాం. ఇప్పుడు ఇద్దరు పదురుకున్నారు కదా, మేము పోతే మీరు, మేము పోతే మేము అన్నట్టు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్న ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించాలని ఇచ్చారు. ఎవరు వద్దన్నా, ఎవరు బాధపడ్డా, ఎవరు ఇబ్బంది పడ్డా ఖచ్చితంగా మేము ఆ దిశలోనే ముందుకెళ్తాం.
ఏమని నేను పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీలో భూసేకరణకు సంబంధించి ఇంత పెద్ద సమస్యగా పరిగణించడము, చివరకు కలెక్టర్ మీద దారి జరిగిందని చెప్పడము, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సమ్మె చేస్తామని హెచ్చరించడము, చివరకు అనేక మంది రైతులను కేసులు పెట్టి జైల్లో పంపడము, ఈ పరిస్థితి ఇంతదాకా తీసుకురాకూడదు. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో మరి రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద బాధ్యత తీసుకొని మరి వివరించకపోవడం అనేటువంటిది, గతంలో ఒక పత్రికా విలేకరులు వెళ్తే మహిళను చూడకుండా పత్రికా విలేకరుల మీద దాడులు చేశారు. మరి ఈ విషయంలో వాళ్ళ బాధ్యత లేదా? ఈ విషయంలో బాధ్యత తీసుకొని సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ మై పార్టీ స్టాండ్. ఓకే. ఇక్కడ మీరు చెప్పండి ఏది నిజమో తెలంగాణలో. నేను మీడియా అందరిని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఏ నిజం చెప్తున్నాడు, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగినాయో అది నిజాలా అబద్ధాలా నేను చెప్పదలుచుకోలేదు. మీరు ఏ బస్తీలకు వెళ్ళి పెన్షన్ పెరిగిందా 2000 నుంచి 4000 అడగండి. ఏ రైతు దగ్గరికి వెళ్ళి రైతు భరోసా వచ్చిందా అడగండి. ఏ కౌలు రైతు దగ్గరికి వెళ్ళి రైతు భరోసా వచ్చిందా అడగండి. ఏ రైతు కూలీ దగ్గరికి వెళ్ళి రైతు భరోసా 12,000 వచ్చిందా అడగండి. ఏ మహిళ దగ్గరికి వెళ్ళి స్కూటీ వచ్చిందా అడగండి. ఏ నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి 2500 నిరుద్యోగ వృత్తి వచ్చిందా అడగండి. నేను అప్పుడు తప్పకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా చెప్తాను. మేము ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మేము అమలు చేయకపోతే అడగండి. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వైఫల్యాలను రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. మహారాష్ట్రకి వెళ్ళి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నప్పుడు కర్ణాటకలో ఇచ్చాము, హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చాము, తెలంగాణలో ఇచ్చాము, మహారాష్ట్రలో ఇస్తాము, మీరు ఓటేయండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రిగా ఒక పార్టీ నాయకుడిగా వాస్తవ విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నది. కాబట్టి అది విషయాలు చెప్తే నిజాలు కావా? అవి నిజాలు ఏం కావని అడుగుతా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రకాల వైఫల్యాలు నిజాలు కావా? నిరూపించండి. నేను మహారాష్ట్రలో రాహుల్ గాంధీకి సవాల్ చేశాను. చర్చకు సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ప్రెస్ క్లబ్లోని. ధన్యవాదాలు. మేమేం కలవలేదు. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పొరపాటు జరిగితే దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, అందులో ఎవరిని కూడా ఎగ్జామ్షన్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా జరగాల్సింది. ఒక శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి వచ్చినప్పుడు కలిసి ఉండొచ్చు, తప్పలేదు. అది కలవడంలో మా పార్టీ నా దగ్గరికి ఎంతోమంది అనేక పార్టీలు వస్తారు. నేను కేంద్ర మంత్రిని. ఎవరు వచ్చినా నేను నో అనను. నేను అందుబాటులో ఉంటే తప్పకుండా కలుస్తాను. ఎవరు వచ్చినా కలుస్తాం. ఎవరు చెప్తారు అది? ఎవరిని కలవడం తప్పులేదు. టీఆర్ఎస్ పార్టీకే తప్పు. ఆయన ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వస్తే కలవడు, ముఖ్యమంత్రిగా ఉండి అనేక ప్రారంభోత్సవాలు చేస్తే రాడు, విద్యుత్ పరిశ్రమలు, విద్యుత్ కంపెనీలు ప్రారంభోత్సవం వస్తే రాడు. కాబట్టి గురువింద గింజ సామెతలాగా రెండు పార్టీల వ్యవహారం ఉంది. ఈ రెండు పార్టీలు దొందే. తెలంగాణకి రెండు పార్టీలు పట్టిన శాపము. తెలంగాణ ప్రజల బతుకు రోడ్డున పడేసేటువంటి వ్యవహారం ఈ రెండు పార్టీలు. ఏ ఒక్కరు కూడా తెలంగాణ ప్రజల మేలు చేయాలనేటువంటి ఆలోచన రెండు పార్టీలకు లేదు. తమ పార్టీ, తన కుటుంబము, అదే తప్ప ఏమీ లేదు వాళ్ళకు. నిర్వహించండి. తెలంగాణ ప్రజలు మేము కూడా చెప్తాం కదా, మేము కూడా నిర్వహించడం, మేము కూడా చెప్తాం. మేము కూడా చేస్తాం. మేము రాజకీయ పార్టీగా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం చేస్తాం. మేము తప్పకుండా. ఎందుకు
నా పార్టీకి నేను రక్షణ ఉండకపోతే ఎవరు ఉంటారా? ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా. ఏదైనా సరే ఇది ప్రజల కోసం, లేకపోతే ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఇలాంటి మేము ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నాకేం మీరేమంటారు అర్థం కాలేదు. అట్లా భయపడతామా? కేసులకు భయపడతామా? చాలామంది చూసాం మేము, చాలామందిని చూసాం దేశంలో. ఈ కేసులకు భయపడేటువంటి వాళ్ళం కాదు మేము. అది గవర్నర్ పరిధిలో అంశము. ఏదైనా ఒక ఫైల్ పంపిస్తే అనుమతి ఇవ్వాలా లేదా లా డిపార్ట్మెంట్ పంపించి ఒపీనియన్ తీసుకుంటారు గవర్నర్. సిస్టమ్ ఉంది, దానికి సిస్టమ్ ఉంది. ఆయన ఒపీనియన్ తీసుకుంటూ ఇప్పుడు ఇచ్చో కూడా లేదు. నేను అక్కడ ఉన్నాను. ఆయన మొన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసిన, ఇది ఇవ్వడం లేదంటే ఈ పార్టీ ఆ పార్టీ ఒకటి అంటాడు. సరే, ప్రజాస్వామ్యంలో ఊహలకు వాళ్ళు ఊహించుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా ఊహించుకోండి, ఏ రకమైన ఊహించుకోండి. మాకేం గవర్నర్ గారు ఏమో సంతకం పెడతాడు, రోజు మేము పర్యవేక్షణ చేస్తారా కేంద్ర ప్రభుత్వం? గవర్నర్కు విచక్షణ లేదా? గవర్నర్ అధికారాలు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. గవర్నర్కు అన్ని రకాల సలహాలు ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంది, లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఇది ఏమిచ్చాడో తెలియదు, ఆ కాగితంలో ఏముందో కూడా తెలియదు, గవర్నమెంట్ ఏం పంపించారో కూడా తెలియదు నాకు. ఏం చేయమంటావు నన్ను? నేను అదే ఇప్పటిదానికి అదే నేను 10 నిమిషాలు అదే చెప్తున్నాను. నేను ఇద్దరు అదే చెప్తున్నా. నేను ఇద్దరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి చీడపురుగులు, 2 పార్టీలు కూడా. అదే చట్టం ఎట్లా చేస్తారు? అది న్యాయస్థానం నిర్ణయిస్తుంది.